నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో భాషకి ఎక్కువ ప్రాముఖ్యత అవసరం లేదు. భావానికి ఇంపార్టెంట్. శివ అంటమా, శివ అంటమా, స అంటమా, ఈ భాష యొక్క ప్రొనౌన్సియేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి. ముఖ్యంగా ఆంధ్ర సైడ్ ఉన్నవాళ్ళు. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే, ఈ శివ అన్న పదాన్ని షి అనాలా, సి అనాలా, ఏమనాలా అని చెప్పి ఒత్తుందా, దీర్ఘం ఉందా అని చెప్పి భాషకు ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఇక్కడ భగవంతుడు చూసేది భాషను కాదు, భావాన్ని చూస్తారు. సో కాబట్టి మీరు ఆయనకి కనెక్ట్ అయ్యారా అన్నది పాయింట్. సో కాబట్టి నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఇప్పుడు ఏమైంది? ఆత్మ ఎక్కడుంది? సతో ప్రధాన స్థితిలో ఉంది. ఒకసారి సతో ప్రధాన స్థితికి వచ్చిన తర్వాత తామసిక ప్రవర్తన ఏదైతే ఉందో, కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, ఆ తామసిక ప్రవర్తనలోకి వెళ్ళిపోద్దు. తమో ప్రధానులతోకి వెళ్ళిపోద్దు. ఇది గుర్తు పెట్టుకుని చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఒక స్టేజ్ లో సహజం అయిపోతుంది. సో ఇప్పుడు ఎందుకు మనం నిరాకారుని తలుచుకుంటున్నాం అన్నది ఒక్కసారి మళ్ళీ మీకు రెఫరెన్స్ వేసి చూపిస్తున్నాను. ఇది 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయము 6వ శ్లోకము. ఇందులో జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమనర్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను. సో మీకు మొదటి పదంలోనే స్పష్టంగా చెప్పేశారు, జనన మరణాలు లేని నేను అంటున్నా. అంటే నేను జన్మ తీసుకోను, జనన మరణ చక్రంలోకి రాను. సో జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభు అయినప్పటికీ నా పరమేశ్వర స్వభావాన్ని అంటే ఆయన యొక్క జనన మరణ చక్రంలోకి రాని స్వభావాన్ని విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమర్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను, అవతరిస్తున్నాను. అందుకే భగవంతుడిని అవతరణ అన్నారు, కానీ జన్మ అనలేదు.